టెక్స్ట్‌ను టెక్స్ట్‌ను అందులో నుంచి చాలా విషయాలు చెప్పిండు గానీ, సో, కొన్ని విషయాలు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు అని స్పీకరు బుల్‌పిట్ ఎక్కి అట్లాంటి పదాలు వాడకుంటే బావుంటదేమో అనిపిచ్చినాయి. ఇంక్లూడ్ జేసుకోవాలి మనమందరం. ఇది ఆడియన్స్ ఒక్కరే ఛాలెంజ్ గాదు. మనం గూడా ఛాలెంజ్ అవ్వాలి గదా! అనేది అనిపిచ్చింది. సో, మనము అనే పదం వాడితే బావుంటది. మనము ప్రసంగం చేస్తున్నంత మాత్రాన వాళ్ళకంటే మనం గొప్పోళ్ళమేమి గాదు గదా! సో, మనము అనే పదం వాడుకుంటే బావుంటదనిపిచ్చింది. తర్వాత పేతురు ఓన్ కమ్యూనిటీకి చెప్తా ఉన్నాడు జూయిష్‌కి. సో, అట్లా మన కమ్యూనిటీ గురించి గూడా మన సొంత ప్రజలు, మన ఇంట్లో వాళ్ళు, మన వాళ్ళ గురించి గూడా సో, అట్లాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు పేతురు వల్లే మనం గూడా ఎదుర్కొంటే, సో, మన సొంత వాళ్ళ గురించి ఆలోచన చేసి, రక్షణ గురించి సో, వాళ్ళందరూ రక్షింపబడాలనేది గూడా ఇంకొక పాయింట్ అట్లా టచ్ చేసుంటే బావుండననిపిచ్చింది. సో, ఒక పాయింట్ వైస్ గూడా చెప్తే మంచిగా అనిపిచ్చింది. బాగుండని అనిపిచ్చింది. థాంక్ యూ. ఈరోజు చెప్పిన వాళ్ళు కరెక్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మన వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని మనం అందరం ఇద్దాం. వన్ బై వన్. శ్రీనివాస్ సిస్టర్ మనీ చెప్పిన దాంట్లో కొద్దిగా అంటే ఈబీఎస్ లాగా తీసుకుంటానని చెప్పారు. ఈ ఈబీఎస్ ఇలాంటి వాటిలో ఏంటంటే మనము గాస్పల్ని ఇంకా ప్రజెంట్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ మనం ఒక పాయింట్ ఏంటంటే అక్కడ ఉన్న అన్బిలీవర్స్ని మనం అట్రాక్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా సిస్టర్ టాపిక్లోకి వెళ్ళిపోయారు. మనం ఆడియన్స్ని మనం అట్రాక్ట్ చేసుకోవడానికి ఒక క్వశ్చన్ వేస్తే బాగుండు. హర్ష క్వశ్చన్తో స్టార్ట్ చేసిండు, సిస్టర్ డైరెక్ట్గా వెళ్ళిండు. ఒక క్వశ్చన్ వేసి వాళ్ళని ఆలోచింపజేసి వెళ్తే బాగుండు. ఒకటి గాస్పల్ అనేది ప్రజెంట్ చేయాలి. అక్కడ కొద్దిగా గాస్పల్ అంతగా ప్రజెంట్ చేయలేదా అనిపించింది. ఎందుకంటే అన్బిలీవర్స్ ఉన్నప్పుడు మనము వాళ్ళకి మనం అంతా చెప్పినా కానీ గాస్పల్ కానీ చెప్పలేదంటే మనం వాళ్ళ టైం వేస్ట్ చేసిన వాళ్ళం అవుతాం, మన టైం వేస్ట్ చేసిన వాళ్ళం అవుతాం. అక్కడ లైక్ రక్షణ అంటే ఏంటి అని ఒక క్వశ్చన్ వేసి స్టార్ట్ చేస్తే బాగుండేమో అనిపించింది నా అబ్జర్వేషన్. అంతే శ్రీనివాస్. ఓకే, థ్యాంక్ యూ రవి. ఇంకెవరైనా షేర్ చేస్తారా? సో నేను కూడా షేర్ చేస్తాను. సో మనీ చెప్పిన దాంట్లో యాక్చువల్గా అక్కడ గాస్పుల్ చాలా ప్రజెంట్ చేయొచ్చు. అంటే యేసుప్రభు వలననే రక్షణ అనే మాట ఉంది కాబట్టి ఎందుకు యేసుప్రభు వలనే రక్షణ, అది ఎందుకు అవసరం అని తను కొన్ని మనం పాపులము అని చెప్పింది. కానీ ఎలా పాపులు అని లాజికల్గా మనం అన్బిలీవర్స్కి చెప్తున్నప్పుడు లాజికల్గా వాళ్ళ చేత ఒప్పింపజేయాలి. అవును నేను నిజంగా పాపినే అని వాళ్ళు అలా కంక్లూజన్కి రావాలన్నమాట. సో కొంచెం పైన చెప్పినట్టు అనిపించింది. సో ఎందుకు పాపులము? పుట్టుకతోనే పాపులము. సో ఎలా పాపులం? మనం ఒక్కసారైనా ఏదైనా పాపం చేసి ఉంటాము. సో పాపానికి వచ్చే జీతం మరణం. మరి రక్షణ ఎలాగూ అని అంటే యేసు ప్రభు వల్లనే రక్షణ అనేది అక్కడ ఉంది కాబట్టి సో ఇట్లా కొంచెం చెప్తే బాగుండేది. నిన్న కూడా మనం ఫీడ్బ్యాక్లో చెప్పుకున్నాం పాయింట్ వైజ్ చెప్పాలి అని. సో ఈరోజు పాయింట్ వైజ్ చెప్పినట్టు అనిపించలేదు. సో అదొక కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత హర్ష చెప్పిన దాంట్లో కూడా పాయింట్ వైజ్ మనకి బుల్లెట్ పాయింట్స్ ఉండాలి. నిన్న రవి కూడా షేర్ చేశాడు, ఒక టైటిల్ అనేది మనం పెట్టుకోవాలి ప్రతి మెసేజ్కి. అది కూడా చెప్తే బాగుండేది.
సో అందుకని నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను. నేను నాకు చెప్పిన కరెక్షన్స్ని అవి ఆ మిస్టేక్స్ లేకుండా మీరు చెప్పాలి అని. మరి ఆ వీడియో చూసారో లేదో తెలియదు. ఓకే, ఒకవేళ చూడకపోతే కనుక మళ్ళీ చూడండి. మనం ఏ రోజు చెప్పినా ఆ రోజు కరెక్షన్స్ అన్నీ కూడా మనం మిస్టేక్స్ చేయకుండా చూసుకోవాలి. అంతే, దట్స్ ఇట్. ఇంకెవరైనా షేర్ చేస్తారా? నరేష్, లక్ష్మి అన్న చెప్పండి. అన్న మ్యూట్లో ఉన్నారన్న, చెప్పండి. నేనేనా? ఎస్ అన్న. ఓకే. అయితే మన సిస్టర్ మనీ గుడ్ ఎక్స్పోజిటరీ టీచర్, ఎక్స్పోజిషన్ చేసింది బాగా. అంటే వాక్యాన్ని వివరించింది, ఒక డివోషన్ లాగా తీసుకోలేదు కానీ లాస్ట్ ఒక 1 minute 2 minutes దగ్గర కొద్దిగా డెసిషన్ మేకింగ్ లాగా తీసుకొచ్చింది, కానీ అదర్వైజ్ టోటల్ గా ఎక్స్పోజిటరీ లాగా ఇచ్చింది ఆమె. సో డివోషన్ ఫస్ట్ లో ఈబిఎస్ అనే మాట అంటే మనం కాబట్టి సరిపోయింది. ట్రైనింగ్ లో కూడా మనం అవి అవాయిడ్ చేసి యాజ్ ఇఫ్ యు ఆర్ టీచింగ్ ఎ న్యూ స్టూడెంట్స్, లేదంటే ఒక న్యూ గ్రూప్ కు, న్యూ ఆడియన్స్ మనం చెప్తాన్నాం, నేను ఎవరికి తెలియదు అనేటువంటి ఆలోచనతో చెప్పగలిగితే బాగుంటుంది. మనకు కాబట్టి ఈబిఎస్ అని ఒక పరిచయాన్ని బట్టి ఆ మాట చెప్పబడింది కాబట్టి, సో అటువంటి కొద్దిగా మైనస్ చేస్తే బాగుంటుంది. అదర్వైజ్ ఎక్స్పోజిటరీ టీచింగ్ కి బాగా ఎక్స్పోజిషన్ ఇచ్చారు. డివోషన్ గా తీసుకురావడానికి అది కొంచెం ఇంకా వర్కౌట్ చేయాలి. సో మరి 1/2 hour టైం పెట్టినారు కానీ 15 నిమిషాలకి ముగించేసినారు ఇద్దరు. హర్ష దాదాపు 20 నిమిషాలు చెప్పినట్టున్నారు. సో ఇంకా కొంచెము మంచి పర్సనల్ గా దాన్ని బాగా స్టడీ చేస్తే ఒకే ప్యాసేజ్ మీద కాకుండా వెనక ముందు కూడా దాని యొక్క ఇంపాక్ట్ ఎలాగ జరిగింది, కాంటెక్స్ట్ ఎలాగ నడిచింది అనేది దాన్ని ఫుల్గా స్టడీ చేస్తే ఒక థీమ్ ప్రిపేర్ అవుతుంది మంచిగా. సో వినువారికి ఆ టోటల్ కాన్సెప్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అనేది, తర్వాత రిజల్ట్ కూడా మనం చెప్పగలిగి, సో అల్టిమేట్ గా యేసు ప్రభువు మరి ఈ కుంటివాడిని బాగు చేశాడు కాబట్టి ఈజ్ ద ఆన్సర్ అని, మరి నీ జీవితంలో మరి మన జీవితంలో ప్రభు ఎవాంజలిస్టిక్ అప్రోచ్ లో అయితే నీ జీవితంలో ఎటువంటి పరిస్థితినైనా ఆయన మార్చగలడు, నీ జీవితాన్ని మార్చగలడు, నీ పాపాన్ని క్షమించగలడు, నీకు నిత్య జీవం ఇవ్వగలడు అని ఒక ఎవాంజలిస్టిక్ అప్రోచ్ లో ఎండ్ చేయొచ్చు. సో ఎక్స్పోజిటరీ టీచింగ్ లాగానే ఉంది, కొంచెం డివోషన్ లాగా మరి ఇంటర్ప్రిటేషన్ అప్లికేషన్ ఏరియా కొద్దిగా వర్కౌట్ చేస్తే బాగుంటుంది. ఇక హర్ష ఇస్ ఓకే, మంచిగా ప్రజెంట్ చేశాడు, వెరీ గుడ్. అయితే ఈ ఛాలెంజ్ అనే మాట బదులు డెసిషన్ చేసుకుంటే బాగుంటుంది అనే వర్డ్ యూజ్ చేస్తే బాగుంటుంది. తీర్మానం తీసుకుందామా, డెసిషన్, లెట్ us టేక్ ఎ డెసిషన్ టు షేర్ అవర్ ఫెయిత్ విత్ అదర్స్, అవర్ టెస్టిమనీ, అవర్ పర్సనల్ లైఫ్ విత్ అదర్స్. మరి యేసు ప్రభు నా జీవితంలో ఏం చేసినాడని అది ఒక బిలీవర్స్ ఆడియన్స్ అయితే, సో బిలీవర్స్ కు ఆ విధమైనటువంటి మనం తీర్మానం తీసుకుందాం అని, అంతకుముందు దినకరన్ కూడా లెటర్స్ అన్నట్టుగా మనం అనేది యూజ్ చేస్తే కూడా బాగుంటుంది. ఆ ఛాలెంజ్ అనే వర్డ్ మనము ఏదో ప్రోగ్రామ్ లో ఫైనల్ ఛాలెంజ్ అంటాం కదా, అట్లాంటి వర్డ్ ఇక్కడ కాకుండా, సో ఫైనల్ ఛాలెంజ్ అనేది ప్రోగ్రామ్ వైజ్ లో అది ఒక పార్ట్ మాత్రమే అది, కానీ మెసేజెస్ లో ఛాలెంజ్ అని యూజ్ చేయకూడదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ లెట్ us టేక్ ఎ డెసిషన్, ఒక మంచి తీర్మానం తీసుకుందాం ప్రభు కోసం. మరి ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఎటువంటి మనుషుల మధ్యనైనా కానీ ప్రభు కోసం మన యొక్క సాక్ష్యాన్ని, మనలో ఉన్న నిరీక్షణకు హేతు దానికి ధైర్యంగా చెప్పగలగాలి అని ప్రజెంట్ చేస్తే బాగుంటుంది. ఎనీవే ఇట్స్ ఓకే టుడే, బట్ ఇనిషియల్ స్టేజ్ లోనే ఈ విధంగా మనం చెప్పగలుగుతున్నాం అంటే డెఫినెట్లీగా రాబోయే దినాల్లో మంచిగా డెవలప్ అవుతారని నా యొక్క అభిప్రాయం.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న ఫర్ అబ్జర్వేషన్. ఓకే, ఇంకెవరైనా షేర్ చేస్తారా? శ్రీనివాస్, ఒక్క పాయింట్ యాడ్ చేస్తా. సారీ, మనం హాఫ్ అన్ అవర్ చెప్పాలని ఏం లేదు అని నా ఒపీనియన్. మనం ఏమైతే షేర్ చేయాలనుకుంటున్నామో అది మనం 5-10 మినిట్స్లోనైనా కానీ సూటిగా ఆడియన్స్కి మనం ఇవ్వగలిగితే మన బిజినెస్ అయిపోద్ది. ఒకవేళ అన్బిలీవర్స్ అనుకో, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్పుట్ మనం 5-10 మినిట్స్లో ఇచ్చేసినాం అనుకో చాలు. ఒకవేళ బిలీవర్స్కి ఇస్తున్నాం అనుకో, వాళ్ళకి కూడా ఒక 10-15 మినిట్స్లో ఇవ్వగలిగితే చాలు. మనం అల్టిమేట్గా మనం ఎంత టైం పెట్టుకున్నా కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదైతే మనం ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైందో, గాస్పల్ ఇవ్వాలా లేదంటే స్ట్రెంథన్ చేయడానికి అనేది ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మనం పెట్టుకున్న టైంలో 5-10 మినిట్స్లోనైనా ఇవ్వగలిగితే ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఓకే రవి, మినిమం 20-30 మినిట్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది రవి. సో కనీసం 3 పాయింట్స్కు ఒక 3 ఇలిస్ట్రేషన్స్ అలా తీసుకున్నా, మరి మనం 10 నిమిషాల్లో చెప్పి వెళ్ళిపోతే పాయింట్ అర్థం అవుతుంది, కానీ కొంచెం టైం ఇచ్చినప్పుడు మనమే యూటిలైజ్ చేసుకుని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అన్న గుడ్ ఈవినింగ్ అన్న. నేను అక్క చెప్పినప్పుడు లాస్ట్లో జాయిన్ అయినా. హర్ష తమ్ముడు విన్నాను. తమ్ముడు టెక్స్ట్లోంచి మంచిగా చెప్పాడు. సేమ్ అన్నలు ఇద్దరు చెప్పినట్లుగా మనము అనేది యూజ్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. అండ్ కొన్ని అంటే అనేది కొంచెం ఎక్కువ రిపీట్ చేసినట్లుగా అనిపించింది అన్న. అదర్వైజ్ మంచిగానే తీసుకున్నాడు. ఇంకా అప్లికేషన్ అందులో చెప్పచ్చేమో, దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చారు. సో ఆ యేసు ప్రభుని ఇంకా ఎక్కువగా వాళ్ళకి పరిచయం చేయొచ్చు ఆడియన్స్కి ఈ టెక్స్ట్లోంచి, తమ్ముడు తీసుకున్న టెక్స్ట్లోంచి అనిపించింది. అట్లనే ఇప్పుడు రవి అన్న చెప్పారు కదా, అంటే అన్న ఈ డివోషన్ మన ప్రసంగం చేసే దాంట్లో టైమింగ్ అనేది కూడా ఒక కన్సర్న్ అన్న, అదొక కన్స్టెంటే. అంటే మనం ముందే 10 నిమిషాలు 15 నిమిషాలు అనుకుంటే తర్వాత మనం చెప్పేటప్పుడు అంత హాఫ్ అన్ అవర్ అట్లా చెప్పలేము. ఇది కూడా ఒక ప్రాక్టీసే అని నా అభిప్రాయం అన్న. నేను వేరే చోట నేర్చుకున్నప్పుడు టైమింగ్ కూడా ఖచ్చితంగా కన్సర్న్. మనం అంత టైం చెప్పగలగాలి. ఈవెన్ మనకు వేరే చోట అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు చెప్పలేకపోతే అప్పుడు చెప్పలేము. టైమింగ్ కూడా ఒక ప్రాక్టీస్, నాట్ ఓన్లీ వర్డ్. ఇంత టైమింగ్, ఇన్ టైం క్లోజ్ చేయడం, కరెక్ట్ టైంలో తీసుకోవడం, ఇవి కూడా వన్ ఆఫ్ ద కన్స్ట్రైంట్స్ అన్న మనం ఈ ట్రైనింగ్ సెషన్లో. అది నాకు తెలిసి జాన్ పాల్ అని చెప్తారు. అది నా ఒపీనియన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సిస్టర్. అదే టైం గురించి వచ్చినప్పుడు మనం డివైడ్ చేసుకోవాలి టైంని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మినిట్స్ అబ్జర్వేషన్, అంటే 5 మినిట్స్ అక్కడ ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇంకొక 5 మినిట్స్ ఇట్లా, అంటే ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ అట్లా డివైడ్ చేసుకొని లాస్ట్లో ఒక 10 మినిట్స్ కంక్లూషన్స్ తీసుకుని రావడం అనేది మనకు అన్నోళ్ళు చెప్తారు. సో అట్లా ఉంటే మనకు అప్పుడు ఈజీగా 20 మినిట్స్ 30 మినిట్స్ అయిద్ది అనమాట. సో ఫస్ట్ 5 మినిట్స్ అక్కడ ఒక కాంటెక్స్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇంకో 5 మినిట్స్ దాని గురించి బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేయడం, దాని గురించిన ఇంటర్ప్రిటేషన్ని ఇంకొక 10 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఫైనల్ అప్లికేషన్ అండ్ సమరీని ఇంకొక 10 మినిట్స్ అప్లై చేయడం చేస్తే మనకి కరెక్ట్గా వస్తాయి. తర్వాత పాయింట్స్ మనం ఎటు ఒక 2-3 పాయింట్స్ అనుకుంటాం కాబట్టి ఒక్కొక్క పాయింట్ గురించి మనం 10 మినిట్స్ చెప్పిన 30 మినిట్స్ అయ్యింది. అంటే ఇట్లా మనం చెప్పేదాన్ని డివైడ్ చేసుకుంటూ ఉంటే మనకు ఆ టైం అనేది వస్తుంది. సిస్టర్ చెప్పినట్టు టైం కూడా మనం చెప్పగలగాలి. అంటే ఇప్పుడే స్టార్టింగే కాబట్టి ఓకే, మనం రాబోయే రోజుల్లో అయితే టైం సరిపోదు, ఇంకా క్లోజ్ చేయడం ఏంటి అన్న మూమెంట్కి వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొంచెం తక్కువలో క్లోజ్ చేశారు. థ్యాంక్ యూ, మంచి ఫీడ్బ్యాక్. ఇంకెవరైనా షేర్ చేస్తారు? అన్న చెప్పండి. శ్రీనివాస్, ఏం లేదు, మరి నాని తర్వాత మన గాబ్రియల్ ఇద్దరు వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే బాగుంటుంది మన వాళ్ళకు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు మెసేజ్ విన్నారో వినలేదు, కానీ నాకు తెలిసి గాబ్రియల్ ఉన్నాడు ఫస్ట్ నుంచి, నాని కూడా ఉన్నాడు కాబట్టి ఫ్యాకల్టీ డెవలప్మెంట్గా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే బాగుంటుంది. సో నోట్ చేసుకుంటే మంచిది అందరూ. సో
ప్రిపరేషన్ ఎలాగ చేయాలి, సో ఇవన్నిటి గురించి కొంచెం వీళ్ళ గైడ్ లైన్స్ ఇస్తే సో కనీసం రేపటి నుంచి కొంచెం ఇంప్లిమెంట్ చేయగలుగుతారు మన వాళ్ళు. సో నానిబాబుకు తర్వాత మన గాబ్రియల్కు టైం ఇస్తే బాగుంటుంది ప్లీజ్. అన్నా నాని బాబు మాట్లాడండి. వాయిస్ బ్రదర్ వినిపిస్తుంది, చెప్పండి. సారీ, యాక్చువల్గా నేను అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యాను నేను. అయితే జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నారు కాబట్టి జస్ట్ నేను ఒక 3 విషయాలు చెప్తాను. మనం సెర్మన్ ప్రీచింగ్ చేసేటప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన 3 విషయాలు. మొట్టమొదటిది ఏంటంటే మనం ఇచ్చే సెర్మన్ ఏదైతే ఉందో, ఒకవేళ బిలీవర్స్ పర్స్పెక్టివ్ అయితే ఇట్ షుడ్ బి ఫెయిత్ఫుల్ టు ద టెక్స్ట్. అంటే వాక్యానికి అది ఫెయిత్ఫుల్ గా ఉండాలి. అంటే సరైన ఎక్సిజీసిస్ చేసి ఉండాలన్నమాట. ఎక్సిజీసిస్ అంటే మనం చెప్పే ఆలోచనలు, మనం చెప్పే సత్యాలు వాక్యంలోనివై ఉండాలి. మన సొంత ఆలోచనలు వాక్యానికి కలిపి మనం చెప్పాలి. ఎవ్రీ message when it is related to believers especially, clarity మనం ఇతరులకి ఉన్నప్పుడు మనం వాడే పదాలు కానీ, తీసుకున్న సీక్వెన్స్ కానీ మీరు డిస్కస్ చేస్తా ఉన్నారు కదా, కొంత పాయింట్ వైజ్ చెప్పాలని ఆల్రెడీ మీరు డిస్కస్ చేసినాం. చెప్పిన విషయం ఏం చెప్పారు అనేది విన్న వాళ్ళని అడిగితే చెప్పగలిగేటట్లు ఉండాలి థింగ్స్ అన్నమాట. షుడ్ బి రిలవెంట్. మన ఎవరికైతే మన ఉన్నారు వాళ్ళకి నాని బాబు, నీ వాయిస్ పూర్తిగా బ్రేక్ అయిపోతుంది. కొంచెం ఒకసారి మళ్ళీ కనెక్ట్ అవుతావా? ఒకసారి లెఫ్ట్ టైం మళ్ళీ కనెక్ట్ అవ్వండి. మీది పూర్తిగా బ్రేక్ అయిపోయింది, అసలు ఏమి వినపడలేదు. అంతలోకి గాబ్రియల్ అన్న చెప్తారు. మీరు ఒకసారి కొంచెం బయటకు వచ్చి రీకనెక్ట్ అవ్వండి. అంతలోకి గాబ్రియల్ అన్న చెప్తారు. బ్రదర్ బ్రేక్ అవుతుంది. సరే. గుడ్ ఈవినింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అంటే నేను డీటెయిల్గా అంటే మీరందరూ కూడా చెప్పారు. కొన్ని అంటే అబ్జర్వేషన్స్ మాత్రమే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అంటే మీరు ఏం డెసిషన్ చేశారో నాకు తెలియదు కానీ, అంటే మేము ఇప్పుడు ఆడియన్స్ ఇక్కడ. సో కాబట్టి మిమ్మల్ని అనుకుంటాం జనరల్గా. వీడియో ఆన్ చేసుకుంటే మంచిదేమో అని నా హంబుల్ సబ్మిషన్. ప్రీచింగ్లో మన మాటలతో పాటు మన ఎమోషన్స్, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మన ఐ కాంటాక్ట్ అవన్నీ కూడా ఇంపార్టెంట్. బహుశా అన్న కూడా జాన్పాల్ అన్న దాంట్లో చెప్పింటాడు. సో అవి కూడా ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. ఓన్లీ కంటెంట్ అదే కాకుండా సో ఐ కాంటాక్ట్ ఉందా లేదా, తర్వాత ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్, వాయిస్ వేరియేషన్స్, సో బిగినింగ్లో ఎలా ఏ టోన్తో చెప్పాలి, మధ్యలో, తర్వాత లాస్ట్లో పంచ్, కంక్లూజన్లో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా కన్సిడరేషన్లో ఉంటాయన్నమాట. సో అవి కూడా కొంచెం మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే మంచిది. తర్వాత టైం విషయంలో, టైం అనేటువంటిది మనం బిగినర్స్ కాబట్టి డెఫినెట్గా మనకి ఇచ్చిన మ్యాక్సిమం టైంలో ఎంత అవుట్పుట్ ఇవ్వగలమో అంత ఇస్తే మంచిది. ఇప్పుడే మనం 5 minutesకి 10 minutesకి లిమిట్ అవుతే కనుక రేపు 1 minute సెకండ్స్ స్పీకర్స్ అయిపోతాం.
సో కాబట్టి బిగినర్స్కి జనరల్గా హాఫ్ అన్ అవర్ సరిపోవట్లేదు అనాలి, ఇంకా ఎక్కువ అడగాలి. కానీ హాఫ్ అన్ అవర్ మనకి మంచి టైం కాబట్టి సాలిడ్గా అంటే ఇవాల్యుయేట్ చేయడానికి, ప్లస్ మనం కూడా స్పీకర్స్గా చెప్పేవాళ్ళము అంటే తగిన కంటెంట్ను ప్రిపేర్ అవ్వాలి. ఫుల్ కంటెంట్ని జనరల్గా ప్రతి సెర్మన్లో అంటే మనము ప్రీచింగ్ చేసే ఎనీ ప్రీచింగ్లో ప్రధానంగా 3 విషయాలు మనము అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి, అంటే గమనించాలి. ఒకటి ఏంటంటే వెరీ సింపుల్గా వరల్డ్ బిహైండ్ ద టెక్స్ట్. వరల్డ్ బిహైండ్ ద టెక్స్ట్, టెక్స్ట్ వెనకాల ఉన్నటువంటి ఆ ప్రపంచం అన్నీ కూడా దాంట్లో వస్తాయి. అదే అబ్జర్వేషన్ అని అంటాం మనం. నెక్స్ట్ వరల్డ్ ఆఫ్ ద టెక్స్ట్, టెక్స్ట్లో ఉన్న ప్రపంచం, టెక్స్ట్లో ఉన్న విషయాలన్నీ కూడా మనము బయటికి ఇందాక మన నానిబాబు అన్న చెప్పాడు, ఎక్సిజీసిస్ అన్నారు. సో అది వరల్డ్ ఆఫ్ ద టెక్స్ట్ అంటే ఎక్సిజీసిస్, లేదంటే పర్సనల్ బైబిల్ స్టడీ, వ్యాఖ్యానము, భాష్యము అని అంటాం. సో దాన్ని మనము బయటికి తీయాలి. టెక్స్ట్లో ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా మనము సంగ్రహించుకోవాలి, మనకు మనము వ్యాఖ్యానించుకోవాలి, భాష్యం తెలుసుకోవాలి. మూడవది వరల్డ్ ఆఫ్టర్ ద టెక్స్ట్. ఈ సింపుల్ ఫార్ములాను గుర్తుపెట్టుకుందాం. వరల్డ్ బిఫోర్ ద టెక్స్ట్ అంటే బ్యాక్గ్రౌండ్, కాంటెక్స్ట్ అవన్నీ కూడా వస్తాయి. సో వరల్డ్ ఆఫ్ ద టెక్స్ట్ అంటే టెక్స్ట్లో ఉన్నటువంటి విషయాలు అన్నీ కూడా వచ్చేస్తాయి. వరల్డ్ ఆఫ్టర్ ద టెక్స్ట్ అంటే అంటే ఈ టెక్స్ట్ మనకి ఏమి నేర్పిస్తుంది, ఏమి చెప్తా ఉంది, అప్లికేషన్. సో అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. సో దీని చుట్టే మనం తిరుగుతాం. కాబట్టి ఈ పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకుంటే వీటిని కనుక మనము అంటే చేయగలిగితే హాఫ్ అన్ అవర్ సరిపోదు. సో కాబట్టి టైం విషయంలో దయచేసి కొంచెం మనం మ్యాక్సిమం మనకి ఇచ్చిన టైంని, ఒకవేళ అంటే కమిటీ వాళ్ళు హాఫ్ అన్ అవర్ మనకి ఎక్కువ అవుతుంది అనుకుంటే 20 minutes ఎంత టైం ఇస్తే దాన్ని మనము ఫాలో అవుతే మంచిది. మనము టైం అనేటువంటిది 5 minutesలో మనం చెప్పలేము, ఇవాల్యుయేట్ కూడా చేయలేము. తర్వాత ఇంకొకటి ఏంటంటే మెసేజెస్ మనము ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి, చెప్తున్నాం కాబట్టి అఫ్ కోర్స్ అంటే రెండు కూడా నేను అనుకుంటున్నాను మెసేజ్ అనుకుంటున్నాను, బైబిల్ స్టడీస్ కాదు. సో మెసేజ్ అంటే కొంచెం వైబ్రెంట్గా, కొంచెం మెసేజ్ టోన్తోని మనము చెప్పగలిగితే బాగుంటుంది. బైబిల్ స్టడీస్ డిఫరెంట్, మెసేజెస్ డిఫరెంట్. కాబట్టి సో బైబిల్ స్టడీస్లో మనము మాట్లాడతాము, ఇతరులు మాట్లాడతారు, కొంచెం మనం స్లోగా వెళ్తాం. అయితే ప్రీచింగ్లో కొంచెం ఫాస్ట్ స్పీడ్ ఉంటుంది. కాబట్టి మనము ఆ టోన్ని, ఆ స్పీడ్నెస్ని మనం పెంచుకోగలిగితే మంచిది. సో నేను మిగతా కంటెంట్లోనికి వెళ్ళాను, ఎందుకంటే ఆల్రెడీ అందరు చెప్పారు కాబట్టి. దీస్ ఆర్ ఫ్యూ అబ్జర్వేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. నానిబాబు ఒకసారి చెప్తారా? గ్రూప్ చాట్లో పింగ్ చేశారు చూడండి. నానిబాబు మాట్లాడతారా? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. ఓకే, అదే నేను కొంత నెట్వర్క్ ఇష్యూ ఉంది అనుకుని నేను టెక్స్ట్లో పెట్టాను. అదే మనం 3 విషయాలు పరిగణలోకి తీసుకోవాలి ఏ సెర్మన్కైనా కూడా. మొట్టమొదటిది ఇట్ షుడ్ బి ఫెయిత్ఫుల్ టు ద టెక్స్ట్. అంటే అవి మనం చెప్పే విషయాలు దేవుని వాక్యంలోంచి మనం చెప్పాలి తప్ప మన సొంత ఆలోచనలు వాక్యానికి జోడించి చెప్పే ప్రయత్నం చేయకూడదు. అట్లా చేయాలంటే వాక్యాన్ని మనం చక్కగా ఎక్సిజీసిస్, చక్కని స్టడీ చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నమాట. చక్కగా స్టడీ చేస్తే మనం అన్న చెప్పినట్టు కాంటెక్స్ట్ అప్పటి అదే అన్న సురేష్ అన్న కూడా చెప్పారు, వెనక ముందు కొంత చదివి మనం చెప్పాలి అనేది. చక్కగా వాక్యాన్ని మనం అధ్యయనం చేస్తే అందులోంచి చక్కని సత్యాలు మనం చెప్పడానికి మనకి ఎక్కువ వీలుంటుంది. రెండవది
ఇట్ షుడ్ హ్యావ్ క్లారిటీ. మనం ఏదైతే చెప్తా ఉన్నామో అది చక్కని క్లారిటీ ఉండాలి. ఎవరైతే వింటా ఉన్నారో వాళ్ళకి చక్కగా అర్థమయ్యేటట్లు ఉండాలన్నమాట. మనల్ని మనం లిజనర్స్ ప్లేస్‌లో పెట్టుకొని మనం ఆలోచించి మనం శర్మను ప్రిపేర్ చేసుకోవాలి. మూడవది ఇట్ షుడ్ బి రిలవెంట్. మనం ఎవరికైతే చెప్తా ఉన్నామో అది వారికి సంబంధించిందిగా ఉండాలన్నమాట. అంటే స్టూడెంట్స్‌కి చెప్తా ఉంటే అది స్టూడెంట్ లెవెల్‌లోనే ఉండాలి. గ్రాడ్యుయేట్స్‌కి చెప్తా ఉంటే అది గ్రాడ్యుయేట్ లెవెల్‌లోనే ఉండాలి. వాళ్ళ సమస్యల్ని, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్‌ని, వాళ్ళకున్న నీడ్స్‌ని, వాళ్ళకున్న డౌట్స్‌ని అది అడ్రెస్ చేసేదిగా ఉండాలన్నమాట. లేకపోతే మనమంతా చెప్పిన తర్వాత ఇది నాకు సంబంధించింది కాదులే అనుకుని వాళ్ళు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ గానే వాళ్ళ మైండ్‌లో ఉంటుంది తప్ప వాళ్ళు వాళ్ళ హృదయంలోకి దాన్ని తీసుకోలేరు. సో, కాబట్టి ఈ 3 విషయాలు మనం దృష్టిలో పెట్టుకుంటే ఈవెన్ ఎవాల్యూట్ చేసేటప్పుడు కూడా ఈ 3 మనం ఉన్నాయా లేదా అనేది ఎవాల్యూట్ చేసేవాళ్ళు కూడా ఆలోచిస్తే బావుంటుంది అనేది ఒక ఆలోచన బ్రదర్. ఓకే. థ్యాంక్ యూ నాని బాబు. యాహ్! ఇంకా ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. లేదంటే మనం ప్రేయర్ చేసుకొని క్లోజ్ చేసుకుందాం. ఇంకెవరైనా చెప్తారా? ఓకే. చిన్న ప్రేయర్ చేసుకొని మనం ఈరోజు సెషన్ క్లోజ్ చేసుకుందాం. క్లోజ్ చేసుకోక ముందు ఒక క్వెషన్ అడుగుతాను. రేపు మనకి జాన్ పాల్ అవైలబుల్‌గా లేరని చెప్పారు. సో, మనకి మళ్ళీ రేపు క్లాస్ ప్లేస్‌లో మనకి ఇవే డెమోసే ఉంటాయి. ప్రజెంటేషన్స్. రేపు ఎవరు చెప్తారు? లక్ష్మి గాని, నరేష్ గాని, హరికృష్ణ గాని. ఓకే అన్న, నేను చెప్తానన్న. ఓకే. థ్యాంక్ యూ సిస్టర్. ఇంకొకళ్ళు ఎవరైనా చెప్తారా? వందన చెప్తారా? వందన గాని, హరికృష్ణ గాని. ఎందుకంటే నేను ముందే చెప్పాను. ఒకవేళ అన్నదే షెడ్యూల్ కానీ క్యాన్సిల్ లేకపోతే షెడ్యూల్లో తర్వాత రోజు ఉన్న వాళ్ళు చెప్పాలి అని. సో, ఇప్పుడు అలా బలవంతం ఏం లేదు. ఓకే. ఓకే. చిన్న ప్రేయర్ చేసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి